మహమ్మద్ అబ్దుల్ సలీం. పెయిడ్ బ్యాచ్ కదా పావలాగాడు. కరెక్ట్ బ్రదర్. సో తోలు తీసి కూర్చుంటే పెడదాం. ఇక మన తెరువు ఎట్లా వస్తారో చూద్దాం. రాజా దాసరి. జై తెలంగాణ, జై తెలంగాణ. అరే ప్రశాంతంగా ఉన్నాము. మీరు మీ పని చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం కదా. అదేరా శివ సకినాల, అదే వాడు నపుంసకుడు కాబట్టే 3 పిల్లలతోటి పోయిండు వాడు కదా. ఒక ఫస్ట్ పిల్లాన్ని చేసుకున్నాడు, 2 కోట్లు ఇచ్చి ఆ కోర్టు కేసు అది సెటిల్ కాకుండా ఎందుకు వదిలేసిండ్రా ఫస్ట్ పిల్లాన్ని? పెద్దలు కుదిర్చిన పెళ్ళే కదా, విశాఖపట్నం అమ్మాయి కదా, ఎందుకు వదిలేసిండ్రా? నపుంసకుడు కాబట్టి వదిలేసిండు కదారా. నపుంసకుడు కాబట్టే ఆమె పాపం, ఆమెనైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా రేణు దేశాయిని. మరి ఎందుకు వదిలేసిండ్రా? రేణు దేశాయి ఉండగా అధికారికంగా డైవోర్స్ తీసుకోకుండా ఈమెతోటి సహజీవనం స్టార్ట్ చేసిండు ఈ రష్యన్ డాన్సర్ తోటి. అవునా కాదురా? అంటే ఒక సిద్ధాంతం లేనివాడు. మరి ఇప్పుడు ఫస్ట్ ఆమె అంటే వేరే వాడిని చేసుకుంటే అయిపోయింది. మరి రేణు దేశాయి అయితే పొరగాలను వేస్తుంది కదా. మరి నువ్వు మూడో దాంతో ఎంజాయ్ చేస్తున్నావు, దీన్ని కూడా ఎండబెడుతున్నావు. మరి ఇప్పుడు మూడోది ఎవరితోటి తిరుగుతుంది, మరి రెండోది ఎవరితోటి తిరుగుతుంది? మరి రేణు దేశాయి తోటి వీడు ఏం చేసిండ్రా? నపుంసకుడే కదరా. చెత్తలాండి కొడక. ఇవి కాకుండా ఆయనైతే చెప్పా. ఆయన పేరేంది? ఆయన తీసుకొని జైల్లో పెట్టిత్రి, ఆయన బెదిరిస్తుంది. ఆయన పేరు మర్చిపోతుంది. సో ఆమె ఈ మూడు పిల్లలే కాదు, 4వ పిల్లామనే పూనం కౌరు. ఆమె ఎంత బాధపడుతున్నది. సో ఆమెను కూడా వీడు వాడుకున్నాడు అనబట్టే. వానికి సిద్ధాంతం లేదు, ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఒక్క 5 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి వర్రకుండా ఊగకుండా ఒక్క సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నారా చూద్దాం. వాడిని ఏ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెప్తాడా, వాడు నెల్లూరు చరిత్ర చెప్తాడా, లేకపోతే హైదరాబాద్ చరిత్ర చెప్తాడా? వానికి ఒక్క సబ్జెక్టు, వాని ఇష్టమైన సబ్జెక్టు. పోనీ మోడీ ఏం సాధించిండో చెప్పమాను. ఇప్పుడు ఈ 1.5 year ఏం చేసిండ్రు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసిన ఒక మంచి పని, ఒక 10 మంచి పనులు చెప్పమానండి. వానికి ఒక్క విషయం మీద ఒక్క శాతం అవగాహన ఉందేమో చూడండి. వీనికి లేదు, వానికి లేదు. దొంగ నా కొడుకులు మీరు, నపుంసకులురా. ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. కేవలం మీకు లంగ రాజకీయాలు, ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని మోసం చేసి మేము గెలిచినామని సంకల్పుద్దుకొని మీడియాలో ప్రచారం చేసుకోవడము, ఇవి తప్ప నిజంగా ప్రజలు ఓట్లేస్తే గెలిచింది ఎంత? మీరు నపుంసకులు. ప్రజలు నిజంగా ఓట్లు వేయకుండా ఎన్నికల ప్రాసెస్ ను మోసం చేయడం ఏమంటారు దాన్ని? అంటే నువ్వు రియాలిటీని ఫేస్ చేయలేకపోతున్నావు. నపుంసకుడివి. నీకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, నపుంసకుడివి. ప్రజల మీద ప్రేమ లేదు, నపుంసకుడివి. రెండో పిల్లాన్ని గాలికి వదిలేసినావు. ఆమె ఓంతోటి తిరుగుతుందా, ఖాళీ ఉంచినవా? ఆమెను నీకు ఒక పెళ్లి చేసుకొని డైవోర్స్ అఫీషియల్ గా తీసుకోకుండా మూడో దాంతో సహజీవనం చేసుకుంటా ఆమెను అధికారికంగా ధర్మపత్ని అయినటువంటి సనాతని అంటే ఏంది? పెళ్లి చేసుకున్నామనే ధర్మపత్ని. ధర్మపత్నితోటే నువ్వు సహజీవనం చేయాలి, ధర్మపత్నితోటే నువ్వు పూజలు చేయాలి. ఇదే చెప్తారు సనాతనులు. ఏం చెప్తారా? ధర్మపత్నిత్య అని చెప్తాడు వాడు గోత్రం చెప్పినా ఏమన్నా పూజలు చేసినా. మరి ఈ సహజీవనం చేసే దాంతో కూర్చుండి ఈమె డివోర్స్ ఇవ్వాలి ఇప్పటికీ. మరి దాంతో ఎట్లా చేస్తారా? వీడి సనాతన ఎట్లా అవుతారా? అది భార్య అని చెప్పుకోవడానికి లేదు. నువ్వు ఉంచుకున్నది అన్న చెప్పాల్సి వస్తుంది. ఉంచుకున్నది క్రిస్టియన్, ఉంచుకున్న దానికి పిల్లలు ఏది బ్యాప్టిజం చేయించింది ఆమె. వీనికి ఒక కల్చర్ లేదు. అంటే ఇప్పుడు ఈమెను ధర్మపత్నిని ఎండబెట్టినట్టే కదా, ధర్మపత్నితో వీటిని నపుంసకం చేసినట్టే కదా. నీ బతుకు. నువ్వు పక్కనే హక్కున్నాదిరా పిచ్చిలాండి కొడకల్లారా. రాజేష్ మామిడి పలుపు ఏమంటున్నారు?